రేపు అమావాస్య ముందు వచ్చే మంగళవారం గుమ్మం పక్కన ఈ ఆకును పెడితే 2 గంటల్లో లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి లక్షలు కాదు కోట్లు కుమ్మరిస్తుంది. అమావాస్య ముందు రోజు మరియు అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజిస్తే మనకు పట్టిన దరిద్రం అదృష్టంగా మారుతుంది. అమావాస్య ముందు రోజు ఇంటి గుమ్మం పక్కన ఈ ఆకును పెడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. సర్వ సంపదలకు దేవత లక్ష్మీదేవి. ఇంటిలో ఆనందం శ్రేయస్సు ఉండాలన్నా, సమాజంలో గౌరవ మర్యాదలు పొందుకోవాలన్నా కోరుకున్న లక్ష్మీదేవిని నిత్యం పూజించాలని పండితులు చెప్తూ ఉన్నారు. లక్ష్మీదేవి మనలను ధనం రూపంలోనూ అనుగ్రహించదు. మన ఇంట్లో సుఖ సంతోషాలు ఉన్నాయి అంటే, మనం ఎటువంటి కష్టం లేకుండా ఆనందంగా జీవిస్తున్నాము అంటే లక్ష్మీదేవి మనలను అనుగ్రహిస్తుందని అర్థం చేసుకోవాలి. మనలో చాలామంది సుఖంగా ఉన్నప్పుడు దేవుణ్ణి తలుచుకోవటం మానేస్తూ ఉంటారు. కానీ కొంచెం కష్టం వస్తే చాలు దేవుణ్ణి నిందించటం మొదలు పెడుతూ ఉంటారు. మనం కష్టంలో ఉన్న సుఖాలను అనుభవిస్తూ ఉన్న లక్ష్మీదేవిని నిత్యం ఒకేలాగా పూజించాలి. ముఖ్యంగా అమావాస్య మరియు పౌర్ణమి తిథులను. రేపు అమావాస్య ముందు రోజు. అమావాస్య ముందు రోజు మీరు లక్ష్మీదేవిపై నమ్మకం ఉంచి ఇంటి ప్రధాన గుమ్మం పక్కన ఈ ఆకును పెడితే 2 గంటల్లో లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. మీరు మీ కుటుంబ సభ్యులు పడుతున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. మీ జీవితంలో ఎంత పెద్ద సమస్య ఉన్నా అది తీరిపోతుంది. హిందూ శాస్త్రంలో కొన్ని మొక్కలకు మరియు ఆకులకు చాలా శక్తులు ఉన్నాయి. కొన్ని ఆకులు చెట్టు నుండి వేరు చేసిన వాటి శక్తిని కోల్పోవు. అలాంటి ఆకులలో ఒక ఆకును రేపు అమావాస్య ముందు రోజు మీ ఇంటి గుమ్మం పక్కన పెడితే మీ ఇంటికి వచ్చిన దరిద్రమంతా పోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అంటే లక్ష్మీదేవి వస్తుంది. మరి రేపు అమావాస్య ముందు రోజు గుమ్మం పక్కన ఏ ఆకును పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మహాభారతంలోని అర్జునుడికి మరియు హనుమంతుడికి మధ్య జరిగిన పందెం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాభారతంలో చాలా కథలు ఉన్నాయి. అందులో చాలా కథలు మనకు తెలియవు. భీముడు హనుమంతుణ్ణి కలిసిన విషయం మన అందరికీ తెలిసిందే. కానీ అర్జునుడు హనుమంతుణ్ణి కలిసిన విషయం చాలామందికి తెలియదు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి రథసారథిగా శ్రీకృష్ణుడు ఉంటారు. అయితే అర్జునుడు రథానికి ఉండే జెండా పైన హనుమంతుడు ఉంటాడు. అయితే దీని వెనుకాల ఒక కథ ఉంది. అర్జునుడు ఒకసారి దేశాటనకు వెళ్ళాడు. చాలా ప్రాంతాలను సందర్శించే క్రమంలో ఒకసారి రామేశ్వరానికి వెళ్ళాడు అర్జునుడు. అయితే ఆ ప్రాంతంలో శ్రీరాముడు ఏర్పాటు చేసిన ఒక లింగాన్ని పూజిస్తాడు. తర్వాత ఆ ప్రాంతంలో ఉండే సముద్ర తీరంలో తిరుగుతాడు. అక్కడ రామసేతువు కనిపిస్తుంది. దాన్ని చూడగానే అర్జునుడికి ఒక సందేహం వస్తుంది. రాముడు తలుచుకుంటే తన బాణాల ద్వారానే వారధి నిర్మించుకోవచ్చు. అయితే వానరుల ద్వారా ఎందుకు నిర్మించాడు అని ఆలోచిస్తూ ఉంటాడు అర్జునుడు. అయితే అర్జునుడు ఇలా మనసులో అనుకున్న విషయం అక్కడే ధ్యానం చేసుకుంటున్న ఆంజనేయుడికి తెలిసింది. వెంటనే ఒక వానరం మాదిరిగా హనుమంతుడు మారి అర్జునుడి దగ్గరకు వచ్చాడు. మీరు ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నట్లున్నారు. మీ సమస్య నాకు చెప్పండి, నేను మీ సందేహాన్ని తీరుస్తాను అంటాడు. దీంతో అర్జునుడు తన సందేహాన్ని వ్యక్తపరుస్తాడు. శ్రీరాముడు తలుచుకుంటే తన బాణాలతో వారధి నిర్మించగలడు. అయితే ఆ వంతెనపై వానరసేన మొత్తం వెళ్ళలేదు కదా. అందుకే రాళ్లతో శ్రీరాముడు వానరసేనతో రామసేతును నిర్మించాడు. అయితే ఆంజనేయుడు ఇచ్చిన జవాబు అర్జునుడికి నచ్చలేదు. రాముడు బాణాలతో వారధి నిర్మించి ఉంటే నేను మెచ్చుకునేవాడిని అన్నాడు అర్జునుడు. దీంతో ఆంజనేయుడు మళ్ళీ సమాధానం ఇచ్చినా కూడా అర్జునుడు మాత్రం వాదించాడు. చివరకు ఇద్దరి మధ్య వాగ్వాదం వచ్చిందే. అయితే నువ్వు గొప్ప విల్లుకాడివి అయితే బాణాలతో వంతెన వేసి చూపించు. దానిపై ఒక వానరంగా నేను నడుస్తాను. అది నా బరువును మొయ్యగలిగితే శ్రీరామచంద్రుడు చేసింది తప్పు అని నేను ఒప్పుకుని నీకు నమస్కారం చేస్తానంటాడు ఆంజనేయుడు. అర్జునుడికి కోపం వస్తుంది. నాకే సవాలు విసురుతావా? సరే, నేను బాణాలతో వంతెనను నిర్మిస్తాను అంటాడు. నువ్వు దానిపై నడిస్తే అది కూలిపోతే నేను ఇక్కడ ప్రాణత్యాగం చేస్తానంటాడు అర్జునుడు. అర్జునుడు వెంటనే బాణాలతో వంతెన నిర్మిస్తాడు. దానిపై హనుమంతుడు ఒక అడుగు పెట్టగానే అది కూలిపోతుంది.
అర్జునుడు ఆశ్చర్యపోతాడు. తన ఓటమిని అంగీకరించి అర్జునుడు అగ్నిప్రవేశం చేయడానికి వెళ్తాడు. అయితే అక్కడే ఉన్న బ్రాహ్మణుడు అర్జునుడిని ఆపుతాడు. నా ఆధ్వర్యంలో ఈసారి మళ్ళీ పోటీ పెడతాను. మళ్ళీ మీరు బాణాలతో వంతెనను నిర్మించండి అంటాడు. నేను న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తాను అంటాడు. దీంతో మళ్ళీ అర్జునుడు బాణాలతో వారధి నిర్మిస్తాడు. అయితే ఆంజనేయుడు ఎంత గట్టిగా దానిపై నిలబడినా అది కూలదు. ఆంజనేయుడు ఆశ్చర్యపోతాడు. అర్జునుడు కూడా ఆశ్చర్యపోతాడు. ఆ బ్రాహ్మణుడు శ్రీకృష్ణుడు అని ఇద్దరికీ అర్థమవుతుంది. శ్రీకృష్ణుడు తన నిజ రూపాన్ని చూపిస్తాడు. మీరు అనవసరంగా గొడవకు దిక్కండి, మీ మధ్య స్నేహం చూడాలని ఉంది అంటాడు. అర్జున, ఆయన వానరుడు కాదు, ఆయన ఆంజనేయుడు అని వివరిస్తాడు శ్రీకృష్ణుడు. అలా అర్జునుడిని ఆంజనేయుల మధ్యలో స్నేహబంధం ఏర్పరుస్తాడు. దాంతో అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో తన రథానికి ఉండే జెండాపై ఆంజనేయుడి బొమ్మ పెట్టుకుంటాడు. వీడియోలోకి వస్తే, అమావాస్య ముందు రోజు మీ ఇంటి ప్రధాన గుమ్మాన్ని శుభ్రం చేసి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టండి. ఇప్పుడు గుమ్మం పక్కన లేదా కింద బిర్యానీ ఆకును పెట్టండి. గుమ్మానికి రెండు వైపులా బిర్యానీ ఆకును పెట్టాలి. మీ ఇంట్లో ఆల్రెడీ బిర్యానీ ఆకులు ఉంటే వాటిల్లో మంచివి 2 బిర్యానీ ఆకులను తీసుకోండి. ఆ 2 బిర్యానీ ఆకులపై పసుపుతో బొట్టు పెట్టండి. తర్వాత కుంకుమతో కూడా బొట్టు పెట్టి ఆ ఆకును గుమ్మం దగ్గర ఉంచండి. ఇప్పుడు ఆ ఆకుపై చామంతి లేదా గులాబీ పువ్వును పెట్టండి. ఇలా గుమ్మం దగ్గర బిర్యానీ ఆకును పెట్టాలి. ఈ పరిహారం మీరు అమావాస్య ముందు రోజు ఉదయాన్నే చేయాలి. అది కూడా స్నానం చేసి చేయాలి. ఇలా గుమ్మం దగ్గర బిర్యానీ ఆకును పెట్టి ఇంటిలో పూజ గదిలో దీపం వెలిగించాలి. ఆ తర్వాత ఒక ప్రమిదను తీసుకొని అందులో కొంచెం నూనె పోసి 2 వత్తులను కూడా వేయండి. గుమ్మం పక్కన చిన్న ముగ్గు వేసి దానిపై ఈ ప్రమిదలను పెట్టండి. గుమ్మం దగ్గర దీపం వెలిగించండి. గుమ్మం దగ్గర ఖచ్చితంగా దీపం వెలిగించాలి. అయితే అటు ఇటు తిరుగుతూ ఉంటారు కాబట్టి కొంచెం తక్కువగా నూనెను ప్రమిదలో పోయండి. గుమ్మం దగ్గర బిర్యానీ ఆకుపై దీపం వెలిగించి గుమ్మానికి ధూపం చూపించాలి. ఆ తర్వాత ఇంటిలో పూజ గదిలో కూడా పూజ పూర్తి చేసుకోవాలి. అమావాస్య ముందు రోజు గుమ్మం దగ్గర ఇలా ఆకును పెట్టి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి 2 గంటల్లో మీ ఇంటికి వస్తుంది. లక్షలు కాదు కోట్లను ప్రసాదిస్తుంది. బిర్యానీ ఆకుకు మన కోరికలను తీర్చే శక్తి ఉంది. పరిహార శాస్త్రంలో బిర్యానీ ఆకుకు చాలా ప్రత్యేకత ఉంది. బిర్యానీ ఆకు మసాలా దినుసులలో ఒకటి. లక్ష్మీదేవికి ఇష్టమైన ఆకు కూడా. బిర్యానీ ఆకు కేవలం ఆకు మాత్రమే కాదు, మన జీవితాన్ని మార్చే ఆకు అని శాస్త్రంలో చెప్పబడింది. అలాగే గుమ్మం దగ్గర దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటిలో సిరుల వర్షాన్ని కురిపిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. మీ జీవితంలో ఆనందము, శ్రేయస్సు ఎప్పుడూ ఒకేలాగా ఉండాలని కోరుకుంటే, ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలని కోరుకున్నట్లు అయితే, అమావాస్య ముందు రోజు గుమ్మం పక్కన ఈ ఆకును పెట్టి దీపం వెలిగించి లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ఆరాధించాలి. ఇలా చేస్తే 2 గంటల్లో మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి కోట్ల వర్షాన్ని కురిపిస్తుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు అమావాస్య ముందు రోజు గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారాన్ని చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. వారంలో వచ్చే మంగళవారానికి ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. మంగళవారం అంటే జయవారం అని అర్థం. మంగళవారం కుజునికి సంకేతం. కుజుడు దరిద్రపుత్రుడు. కుజగ్రహం పరిమాణం భూమి పరిమాణం కన్నా దాదాపు సగం చిన్నదిగా ఉంటుంది. అయితే ఈ కుజగ్రహ ప్రభావం భూమిపై నివసించే వారి మీద ఎక్కువగా ఉంటుంది. వీడి ప్రభావం మన మీద ఉన్నప్పుడు చికాకులు, ఆందోళనలు, ప్రమాదాలు, నష్టాలు సంభవించే అవకాశం ఉంటుంది. ఇలా సంభవించడానికి కారణం కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండటం. కుజగ్రహ అనుకూలంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మన మీద ఉండాలి. అప్పుడు మనం ధనాన్ని సంపాదించుకోగలుగుతాము. నేటి సమాజంలో చాలామంది డబ్బు సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఎంత డబ్బు సంపాదించినా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలటం లేదని, వచ్చిన ధనం వచ్చినట్లుగా ఖర్చవుతూ ఉన్నదని బాధపడుతూ ఉంటారు. ఏ పని చేస్తూ ఉన్నా అందులో లాభాలు రావటం లేదని ఇలా అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ప్రతి మనిషి డబ్బు కోసం, డబ్బును సంపాదించటం కోసం అనేక రకాల పనులను చేస్తూ ఉంటారు. ఏదో ఒక రకంగా డబ్బును సంపాదిస్తారు, కానీ ఆ ధనం ఇంట్లో నిలవదు. దీనివలన అప్పు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ అప్పును తీర్చడం కోసం మరియొక చోట మరియొక అప్పు చేయవలసి వస్తూ ఉంటుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి.
అటువంటి సమస్యలు ఏర్పడడానికి కారణం లక్ష్మీ అనుగ్రహం మన మీద లేకపోవటమే. ధనానికి అధిపతి లక్ష్మీదేవి. మనం ధనానికి ఎటువంటి లోటు లేకుండా జీవించాలంటే లక్ష్మీ కటాక్షం అనేది మన మీద ఉండాలి. కానీ రేపు మంగళవారం ఈ ఒక్క పని చేస్తే చాలు లక్ష్మీ అనుగ్రహంతో ధనవంతులవుతారని, మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మంగళవారం రోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానాన్ని ఆచరించుకోవాలి. ఆ తర్వాత మీ పూజ గదిని ఇంటిని శుభ్రం చేసుకోవాలి. మీ పూజ గదిలో లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచి పసుపు కుంకుమలతో పూలతో అలంకరించుకోవాలి. లక్ష్మీదేవిని వివిధ రకాల పుష్పాలతో పూజించి లక్ష్మీదేవికి ఇష్టమైన ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించుకోవాలి. ఆ తర్వాత నైవేద్యంగా పాలను లేదా బెల్లాన్ని సమర్పించి ఇప్పుడు లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటూ మీకు ధనం కలగాలని, ఆ ధనం ఇంట్లో స్థిరంగా నిలబడాలని చెప్పుకొని నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గాజు బౌల్ని తీసుకొని దాని నిండుగా నీటితో నింపాలి. ఆ నీటిని లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టుకోవాలి. ఆ నీటితో కొద్దిగా పచ్చకర్పూరాన్ని, చిటికెడు పసుపు వేయాలి. ఆ నీటిని 2 రోజులకు ఒక్కసారి మారుస్తూ ఉండాలి. మార్చిన నీటిని ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోసేయాలి. మళ్ళీ కొద్దిగా ఆ బౌల్లో నీటిని పోసి కర్పూరం, చిటికెడు పసుపు వేసి లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టుకోవాలి. ఇలా మీరు ధనం మీ ఇంట్లో స్థిరంగా ఉండి వృధా ఖర్చులు తగ్గే వరకు కూడా చేసుకోవచ్చు. ఇలా చేయటం వలన మీకు ఐశ్వర్యం కలుగుతుంది. పచ్చ కర్పూరాన్ని దేవతలను పూజించడానికి ఉపయోగిస్తాము. అటువంటి దానితో మంగళవారం రోజు ఈ పరిహారాన్ని చేయటం వలన మీకు ఉన్న మానసిక సమస్యలు, ధన సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుంది. సిరి సంపదలకు మూలకారకులైన లక్ష్మీ ఫోటో ముందు ఒక పసుపు వస్త్రంలో పచ్చ కర్పూరాన్ని మూటకట్టి పెట్టుకోవాలి. దానిని ధూప దీప నైవేద్యాలతో పూజించాలి. కుబేరుని స్థానంలో అంటే మీరు ధనాన్ని దాచుకునే బీరువాలో పచ్చ కర్పూరం మూటను ఉంచి రోజు ధూపాన్ని చూపించటం వలన పచ్చకర్పూరం నుంచి వెలువడే సుగంధ పరిమళం ద్వారా లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది. దీని వలన లక్ష్మీదేవి కటాక్షం కలగటమే కాకుండా ఆర్థికంగా ఎంతో అభివృద్ధిని సాధిస్తారు. అలాగే ఈ పచ్చకర్పూరాన్ని ఎర్రటి వస్త్రంలో మూటకట్టి ఇంటి ముఖద్వారానికి కట్టడం వలన మన ఇంటిపై ఏర్పడినటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవటమే కాకుండా ఎంతో మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. పచ్చకర్పూరాన్ని శ్రీ మహాలక్ష్మీదేవి ఫోటోకి ఎదురుగా కానీ లేదా ప్రతిమకు ఎదురుగా ఒక గిన్నెలో వేసి ఉంచటం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు చేసేవారు పచ్చకర్పూరాన్ని లాకర్లో ఉంచుకోవటం వలన వారి వ్యాపారం వృద్ధి చెంది ధనాన్ని సంపాదిస్తారు. మరి విన్నారు కదా, మీరు కూడా రేపు మంగళవారం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న పరిహారాలను పచ్చకర్పూరంతో చేయటం వలన లక్ష్మీ కటాక్షంతో ఐశ్వర్యవంతులు అవుతారు.